అందరికీ నమస్కారం. నవంబర్ మంత్ క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలకు ఇచ్చేసినటువంటి క్లస్టర్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులకు న్యూలీ రిక్రూటెడ్ టీచర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ క్లస్టర్ కాంప్లెక్స్కు లాస్ట్ క్లస్టర్ కాంప్లెక్స్కు రెండు చిన్న చేంజెస్ జరిగాయి. ఒకటి, మండలంలోని ఆల్ హై స్కూల్ సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా మండల్ హెడ్ క్వార్టర్స్ క్లస్టర్ కాంప్లెక్స్కి అటెండ్ కామని చెప్పడం జరిగింది. రెండవ విషయము, ఎస్సీఆర్టీ నుంచి గతంలో మనం వీడియోస్ ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు అలా కాకుండా సబ్జెక్టు స్పెసిఫిక్గా మెటీరియల్, నోట్స్, పీపీటీస్ అన్నీ కూడా షేర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరగడానికి, ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయడానికి, పీర్ గ్రూప్ డిస్కషన్ జరగాలి అన్నటువంటి ఆలోచనతో ఈ మార్పులను చేయడం జరిగింది. ఇది అందరూ కూడా గమనించాలి. అందుకే క్లస్టర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులందరికీ కూడా అక్కడ మండలంలో ఉన్నటువంటి మంచి బెస్ట్ రిసోర్స్ పర్సన్ కూడా ఐడెంటిఫికేషన్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ప్రతి క్లాసును సెషన్ను కూడా ఫెసిలిటేట్ చేయడానికి ఉపయోగపడుతున్న ఆలోచనతో ఆ విధంగా చేయమని చెప్పడం జరిగింది. ఇక రెండవ విషయం వచ్చేస్తే, ప్రైమరీకి హై స్కూల్కు మనం మినిట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మొత్తం 4 సెషన్స్గా డివైడ్ చేయడం జరిగింది. లాంగ్ ఆబ్సెంటీస్ను మనం హౌ టు ట్రాక్ అనేటువంటిది డిస్కస్ చేయాలి. సమ్మేటివ్ 1 ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా ఎవాల్యుయేషన్ కంప్లీట్ చేసుకునేసి మార్క్స్ ఎంట్రీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే టీచర్ హ్యాండ్బుక్ హౌ టు యూజ్ అన్నటువంటిది, యూసేజ్ ఎంతవరకు ఉంది అన్నటువంటిది కూడా ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే సెకండ్ సెషన్లో కూడా మోడల్ లెసన్ గురించి, డిఫికల్టీ లెసన్ గురించి కూడా అటు ప్రైమరీ లెవెల్ కావచ్చు, హై స్కూల్ లెవెల్లో కావచ్చు డిస్కషన్ జరగాల్సిన పరిస్థితి ఉంది. అలాగే థర్డ్ సెషన్లో ఎఫ్ఎల్ఎన్ మనం ఇప్పుడు బేస్ లైన్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది కండక్ట్ చేసిన తర్వాత యాక్షన్ ప్లాన్, 100 days యాక్షన్ ప్లాన్ ఎఫ్ఎల్ఎన్ సంబంధించి కూడా మనము యాక్షన్ ప్లాన్ ఇవ్వబోతూ ఉన్నాం. సో అట్ ది సేమ్ టైం హై స్కూల్ లెవెల్లో ఎస్ఎస్సి స్టూడెంట్స్ కూడా మనం 100 days యాక్షన్ ప్లాన్ ఇవ్వబోతూ ఉన్నాం. వీటన్నిటి గురించి కూడా మనం మెటీరియల్ ఇవ్వడం జరిగింది, నోట్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా చూసుకొనేసి డిస్కస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే నెక్స్ట్ మనకు బెస్ట్ ప్రాక్టీస్ అనేటువంటిది చేయడం జరుగుతూ ఉంది. సో ఇవి మనము పరిశీలిస్తే ఈరోజు మనకు ముందున్నటువంటి మినిట్ ప్రోగ్రామ్ ఉన్నటువంటి అంశాలు. ఇకపోతే అప్కమింగ్ ఇష్యూస్ ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తే, మెయిన్ బేసికల్గా ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ, ఇది ముఖ్యంగా నిపుణ్ లక్ష్యాస్లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అనేటువంటిది ప్రకటించడం జరిగింది. మెయిన్ ముఖ్యంగా దీని ఉద్దేశం అంతా కూడా ఏజ్ అప్రాప్రియేట్గా ఏ గ్రేడ్లో ఉన్నటువంటి విద్యార్థి ఆ గ్రేడ్కు, ఆ ఏజ్కు అప్రాప్రియేట్గా కాంపిటెన్సీస్ అన్నటువంటివి కలిగి ఉండాలి అనేటువంటిది దీని ముఖ్య ఉద్దేశము. సో అందుకే ఒక డయాగ్నోస్టిక్గా మనము ఈరోజు బేస్ లైన్ టెస్ట్ అనేటువంటిది గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 వరకు కూడా ఈరోజు టెస్ట్ కండక్ట్ చేయబోతూ ఉన్నాము. ఇందులో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ స్టూడెంట్ ఏజ్ అప్రాప్రియేట్ ఉన్నాడా, ఏ స్టాండర్డ్లో ఉన్నాడు అన్నటువంటిది చూసుకునేసి ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో మనం ఐడెంటిఫికేషన్ చేసి నెక్స్ట్ మనము December 5th నుంచి కూడా మనము ఈ గ్యాప్స్ను రిడ్యూస్ చేయడానికి, కాంపిటెన్సీస్ను అచీవ్ చేయడానికి మనము యాక్షన్ ప్లాన్ 100 days యాక్షన్ ప్లాన్ అటువంటిది టేకప్ చేయబోతూ ఉన్నాము. ప్రతిరోజు కూడా ఇందులో యాక్టివిటీ బేస్డ్లో మనం చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ సెషన్ అంతా కూడా రెగ్యులర్ సిలబస్ ఉంటుంది. ఆఫ్టర్నూన్లో ఖచ్చితంగా మనము డే వైజ్ యాక్టివిటీ బేస్లో మనము స్టూడెంట్స్కి అందరికి కూడా ఆ కృత్యాలను నేర్పిస్తూ రీడింగ్, లిజనింగ్, రైటింగ్ ఈ ఎబిలిటీస్ అన్నీ కూడా వచ్చేటట్లు మనము తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే డిసెంబర్ ఎండింగ్లో మనకు ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ముఖ్యంగా మరి ఎఫ్ఎల్ఎన్ కనెక్ట్ చేయడానికి ఆ డైట్ స్టూడెంట్స్ను మరియు
క్లస్టర్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి సిఆర్పిఎల్ను, క్లస్టర్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి సర్ప్లస్ టీచర్స్ అందరినీ కూడా మనము డిప్యూట్ చేయడం జరిగింది. ఇది 10 days జరుగుతుంది. జరిగిన తర్వాత యాక్షన్ ప్లాన్ స్టార్ట్ కాబోతుంది. దీనంతా కూడా టీచర్స్ అందరూ కూడా ప్రైమరీ లెవెల్ టీచర్స్ గమనించాలి. సో అట్ ది సేమ్ టైం హై స్కూల్ లెవెల్లో మరి ఎస్ఎస్సి స్టూడెంట్స్ సంబంధించి కూడా మనం అకాడమిక్ క్యాలెండర్లో వెరీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. November 30th కల్లా సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయాలనేటువంటిది మనం అక్కడ చెప్పడం జరిగింది. ఇన్ కేస్ ఏదైనా ల్యాగింగ్ ఉందంటే December 5th కల్లా కంప్లీట్ చేసుకునేసి December 6th నుంచి మనం ఎస్ఎస్సి యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈసారి ఎస్ఎస్సి యాక్షన్ ప్లాన్ కూడా 2 types ఆఫ్ డిఫరెన్షియేషన్స్తో ఉంటుంది. ఒకటి ఏబి గ్రేడ్ పిల్లలకు సంబంధించి షైనింగ్ స్టార్స్ అన్నటువంటి పేరుతో ఒక యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. రెండవది రైజింగ్ స్టార్స్ అన్నటువంటి అంటే సిడి గ్రేడ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనం ఇంకొక యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఎవ్రీడే ప్రతి ఒక్క టీచర్ ఆ రోజు ఏదైతే నిర్దేశించడం జరిగిందో ఆ పిల్లవాడికి అంతా కూడా ఎగ్జామినేషన్స్ అన్నీ స్లిప్ టెస్ట్ కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసిన ఇమ్మీడియట్గా ఎవాల్యుయేషన్ ఉండాలా. ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా అనాలిసిస్ కూడా ఉండాలి. ఆ స్టూడెంట్ ఎక్కడ తప్పు చేస్తూ ఉన్నాడు, ఆ తప్పు చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి మరి రెమిడియేషన్ కూడా మనము ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు 10th క్లాస్కి స్టూడెంట్ వచ్చాడంటే 1 year కాదు, 2 years కాదు, 10 years మన చేతుల్లో స్టూడెంట్ ఉన్నాడు. మరి మనం సొసైటీకి గ్రేడ్ 1లో ఒక విద్యార్థి ఎంత చిరునవ్వుతో మన స్కూల్లో అడ్మిషన్కి వస్తాడో అదే చిరునవ్వుతో మనము 10th పాస్ చేయించేసి స్టూడెంట్ను పంపించాల్సినటువంటి బాధ్యత మన మీద ప్రతి ఒక్కరి మీద ఉంది. సో అందుకే ఎవ్రీడే మోటివేషన్ చేయాలి. ఇన్నాళ్ళు చదివింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ 3 months చదివేది ఒక ఎత్తు అన్నటువంటి భావనను పిల్లవాడిలో కల్పించి మోటివేషన్ చేసి ఇన్స్పైరేషన్ కలిగించేసి ఆ స్పిరిట్ అన్నటువంటిది ఏమాత్రం తగ్గకుండా లాస్ట్ ఎగ్జామినేషన్ వరకు కూడా అదే స్పిరిట్తో స్టూడెంట్ ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని పాస్ చేయించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ 100 days యాక్షన్ ప్లాన్ అటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్క విద్యార్థి పాస్ అయ్యేటట్లు చేయాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అదే మాదిరిగా ఇప్పుడు December 5th మనకు మెగా పేటిఎం అన్నటువంటిది జరగబోతూ ఉంది. ఇందుకు సంబంధించి మనం S7 ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇమ్మీడియట్ ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేయండి, మార్క్స్ అన్నీ కూడా ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసేసి ఏ స్టూడెంట్ ఎక్కడ ఉన్నాడో, అతను ఎటువంటి సామర్థ్యాలు ఎటువంటి కాంపిటెన్సీస్లో ఉన్నాడో ఇవన్నీ కూడా రేపు దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. మనము రేపు పేరెంట్స్ అందరికి కూడా విద్యార్థి సామర్థ్యాలను అన్నిటి కూడా చూపించేసి పేరెంట్స్ను కూడా మనం భాగస్వాములు చేసి ఆ స్టూడెంట్ మెరుగుదలకు విద్యాభివృద్ధికి దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ అని ప్రతి ఒక్క టీచర్ భావించేసి ఈ ఇమ్మీడియట్గా ఈ HBC కార్డ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఈ క్లస్టర్ కాంప్లెక్స్లో అన్నీ కూడా డిస్కస్ చేసేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టూడెంట్ విద్యాభివృద్ధికి కృషి చేయాలనేసి రిక్వెస్ట్ చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.